హాయ్ హలో అందరికీ శుభ మంగళవారం. మార్నింగ్ కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అయింది. క్లీనింగ్ సెక్షన్ కూడా కంప్లీట్ అయింది. ఒకవైపు బట్టలు అయితే వాషింగ్ అవుతున్నాయి. ఇంకా దానికి టైం ఏమో 26 మినిట్స్ అయితే ఉంది. గిన్నెలన్నీ కూడా తోమి బాస్కెట్లో వేశాను. స్టవ్ మొత్తం క్లీన్ చేశాను. స్టవ్ క్లీన్ చేసేసరికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి. పెద్ద స్టవ్ కదా. అంతకుముందు 2 బర్నర్స్ అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకున్నాను. ఇంకా 4 బర్నర్ కావాలి అన్నాను కదా. ఇంకా 4 బర్నర్ అయితే కొనిచ్చేసారు. ఆ తర్వాత ఇంకా నాకు దానికి క్లీనింగ్ అయితే హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఈజీగా. ఇల్లు మాప్ పెట్టేసి ఇంకా ఫ్యాన్లో వేసాను. త్వరగా డ్రై అయిన తర్వాత ఇంకా డోర్ మ్యాట్స్ అన్నీ కూడా వేసాను. బయట బాల్కనీ ఊడ్చి మాప్ కూడా పెట్టేశాను. ఇక్కడ ముగ్గు అయితే పెట్టాలి. నాకు చిన్న చిన్న ముగ్గులే వచ్చండి. పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయలేను. అంటే చూసి వేస్తాను. చూసి ఎన్ని చుక్కల ముగ్గైనా వేస్తాను, కానీ చూడకుండా మాత్రం 3, 5, 7 చుక్కల ముగ్గుల కన్నా ఎక్కువ ముగ్గులు అయితే రావు. చూసి అయితే వేయగలుగుతాను. ఇంకా నేను ఎక్కువ ముగ్గులు వేసేది అంటే సంక్రాంతి మూమెంట్లోనే. ఇంకా ఆ టైంలో తప్పించి నాకు ముగ్గు వేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే పనామ ఉంది కాబట్టి తనే ఊడ్చాలి, ముగ్గు పెట్టేసి వెళ్ళిపోతుంది కాబట్టి వచ్చిన ముగ్గులన్నీ కూడా మర్చిపోయాను అనమాట. ఇంకా ఏమన్నా సంక్రాంతి మూమెంట్లో చూసి వేయగలుగుతాను. ఇంకా ఇక్కడ 7 చుక్కల ముగ్గు అయితే, మెలికల ముగ్గు అంటే నాకు చాలా ఇష్టము. ఏదైనా సరే చిన్న చిన్న మెలికల ముగ్గులు అయితే వేస్తాను. ఇంకా 7 చుక్కల మెలికల ముగ్గు అయితే వేస్తున్నాను. ఇక్కడ ఫ్లోరు అంటే మార్బుల్ కాబట్టి ఇంకా మీకు సరిగ్గా కనిపించదనమాట. దగ్గర నుండి చూపిస్తేనే కనిపిస్తుంది. ఇంకా టిఫిన్ ఏంటంటే నైటు ఎక్కువ రైస్ వండి ఇంకా మిగిలిన రైస్తో లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. కొంచెం వర్క్ బిజీ వల్ల ఇంకా నిన్న పప్పు అవేమి నానబెట్టలేదనమాట. ఇంకా ఈరోజు అయితే పప్పు అవి నానబెట్టేసి గ్రైండ్ అయితే చేయాలి. నేను ఒక వీడియో చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇంకా మార్నింగ్ అయినా నైట్ అయినా ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్లో అయితే టెంపుల్ ఉంది. ఇంకా దాని డిస్టర్బెన్స్ అనకూడదులేండి, దేవుడికి సంబంధించింది కాబట్టి డిస్టర్బెన్స్ అనడం చాలా తప్పు. ఇంకా బయట కూరగాయలు అమ్మేవాళ్ళు, సామాన్లు అమ్మేవాళ్ళు వస్తుంటారు కదా. కొంచెం విలేజ్ లాగా ఉంటుంది కాబట్టి ఇంకా తోపుడు బండ్ల మీద అవి అమ్మడానికి వస్తాయి. ఇంకా వాళ్ళ లౌడ్ స్పీకర్లు ఎక్కువ ఉంటాయన్నమాట. మీకు ఆల్రెడీ సౌండ్ వినిపించే ఉంటుంది. ఇక్కడ నార్త్ సైడ్ అయితే ఇంకా క్లీన్ చేస్తున్నాను, మాప్ పెట్టేస్తున్నాను. ముందేమో ఫ్రంట్లో తూడ్చేసి ముగ్గు పెట్టేశాను. ఇక్కడ మళ్ళీ సందు వైపు నార్త్ సైడ్ డోర్ ఉంటుంది కదా మాకు, ఇంకా అటు సందు వైపు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే టిఫిన్కి నానబోయాలి. అంటే మినప రొట్టెకి కానీ దోశలకు కానీ ఇంకా పప్పు అయితే నానబెట్టాలి. ఇంకా 2 డేస్ నుంచి అయితే ఇంకా పూరి అని వడలని ఇంకా అట్లే చేస్తున్నాను అనమాట. పప్పు ఏం నానబెట్టట్లేదు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా పప్పు అయితే నానబెట్టాలి. ఇంకా మా చిన్నకి బాక్స్ అయితే కట్టించేసాను. తను కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా ఎగ్జామ్స్ అయితే అయిపోలేదనమాట. ఎగ్జామ్స్ 5th డేట్న అయిపోతాయి. నెక్స్ట్ ప్రీ ఫైనల్ అయితే 17th నుంచి మళ్ళీ స్టార్ట్ అనమాట. ఇంకా తను స్టడీ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఉన్నాడు. ఇంకా డైలీ ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం టైర్డ్గానే ఉన్నాడనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మొత్తం ఇది క్లీన్ చేసిన తర్వాత మాప్ కూడా సోప్ పెట్టి క్లీన్ చేస్తాను డైలీ. ఇంకా సోప్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత ఇంకా అది ఆరబెట్టేసి ఇంకా స్నానానికి అయితే వెళ్ళాలి. ఈలోపు బట్టలు వాషింగ్ అయిపోతే ఆ బట్టలు కూడా డాబా మీద ఆరేసి రావాలి. బెడ్షీట్స్ వేసాను. ఇక నిన్నటి నుంచి ఇల్లంతా జల్లబడుతున్నాను. అంటే బెడ్షీట్లు, కర్టెన్లు, డోర్ మ్యాట్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వగానే ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేయాలి. ఇంకా మంత్లీ ఇదొక పెద్ద సమస్య అనమాట. ఇంకా ఈలోపు శివరాత్రి కూడా వస్తుంది కదా, ముందే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఇంకా శివరాత్రికి ఎటువంటి ఆటంకము ఉండదు. ఇంకా నిన్నటి నుంచి అయితే క్లీనింగ్ సెక్షన్లోనే ఉన్నాను. ఆల్రెడీ నిన్నైతే 3 బెడ్స్ మీద అయితే బెడ్షీట్లు, పిల్లో కవర్స్ అన్నీ కూడా వేశాను. ఈరోజు ఇంకొక గెస్ట్ బెడ్రూమ్లో ఉన్న బెడ్ మీద బెడ్షీట్స్, పిల్లో కవర్స్, కర్టెన్స్ అవన్నీ కూడా వేశాను. వాషింగ్ మిషన్ అయిపోతే ఇంకా డాబా మీద ఆరేసి రావాలి. ఎండ అయితే కొంచెం పర్వాలేదు, మరీ ఎక్కువ లేకపోయినా పర్వాలేదు. ఇంకా ఆరేసి వస్తే పని అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డైలీ ఇంకా మాప్ అయితే సోప్ పెట్టి క్లీన్ చేస్తానండి. సోప్ పెట్టి వాష్ చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ వాటర్లో ఇట్లా జాడించేసి ఇంకా ఆరబెట్టేస్తాను. ఇంకా స్మెల్ కూడా రాదనమాట. ఇంకా నెక్స్ట్ ఈరోజు వర్క్ అయితే ఇదేనండి. ఈరోజు మీరు టిఫిన్లోకి ఏం ప్రిపేర్ చేసారో కామెంట్లో షేర్ చేయండి. అన్నట్టు మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ని మీరు చూడగలుగుతారు. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కామెంట్లో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త అప్డేట్తో మీ ముందుంటాను.